యోధతో పెళ్లి రద్దు చేయించుకోవాలనే దృఢ సంకల్పంతో అరుణమహల్ వచ్చిన మిత్రవిందతో ముందు పెళ్లి చేసుకొని ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుందాం అని చెప్పాడు యోధ. మిత్రవింద అందుకు ఒప్పుకోకుండా 3 సంవత్సరాల తరువాత తనతో యుద్ధం చేయమని, ఒకవేళ యోధ గెలిస్తే అతనేం చెప్తే అది చేస్తానని షరతు పెడుతుంది. మిత్రవింద పెట్టిన షరతుకు యోధ ఏం సమాధానం చెప్తాడా అని అందరూ అతని వైపు ఆత్రంగా చూశారు. యోధ కొన్ని క్షణాలు ఆలోచించి మిత్రవింద కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ, నీ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గట్టిగా శ్వాస వదిలాడు. ఆ మాటతో మహల్లో గుసగుసలు మొదలయ్యాయి. మిత్రవింద అక్కడున్న అందర్నీ ఉద్దేశించి మాట్లాడుతూ, నా షరతుకి యోధ ఒప్పుకున్నాడు, అందుకు ఇక్కడున్న మీ అందరూ సాక్ష్యం అంటూ పొగరుగా భుజాలెగరేసింది. ఆమె అహంకారం చూసి రణసింహకి కోపం అంతకంతకు పెరిగిపోయింది. కాని తమాయించుకున్నాడు. ఈలోగా మిత్రవింద తన అంగరక్షకుల వైపు చూసి కళ్లతో సైగ చేయగానే అక్కడికి తీసుకొచ్చిన పెట్టెను భుజాల మీద పెట్టుకుని బయటకు నడిచారు. వారి వెనుకే మిత్రవింద కూడా వయ్యారంగా బయటకు నడిచింది. మహల్ దాటి బయటకు రాగానే, ఏయ్ మిత్రవింద, ఆగు అని ఒక గొంతు కోపంగా వినిపించింది. మిత్రవింద వెనక్కి తిరిగి చూసేసరికి బిందు ఆవేశంగా వచ్చి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగింది. నా గురించి నేను చాలా అనుకుంటాను కానీ నీకేం కావాలి అని కళ్ళెగరేసింది మిత్రవింద. మన రాజ్యంలో మీ శివంగి దళం గొప్పదైనంత మాత్రాన మేమంతా మీకు భయపడాలా అని కోపంగా చూసింది బిందు. మిత్రవింద మొహం అసహనంగా మారుస్తూ, అసలు నీ గోలేంటి అని అడిగింది. నీకు యోధ గురించి పూర్తిగా తెలియదు మిత్రవింద, అందుకే ఇలాంటి షరతు పెట్టావు. చూస్తూ ఉండు, 3 సంవత్సరాల తరువాత నువ్వు తన చేతిలో ఖచ్చితంగా ఓడిపోతావు. అప్పుడు నీ పొగరు మొత్తం దిగిపోతుంది. కుడి చేతి చూపుడు వేలుతో బెదిరిస్తూ అంది బిందు. ఇంతేనా? చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా అని బిందు వైపు ఎగాదిగా చూసింది మిత్రవింద. ఇంకా చాలా ఉంది, కానీ వినే అర్హత నీకు లేదు. చివరిగా ఒక మాట చెప్తాను విను. మా అరుణదళంలో నీకంటే శక్తివంతులు చాలామందున్నారు. వాళ్ల ముందు నువ్వు ఎందుకు పనికిరావు. కాబట్టి అహంకారం తగ్గించుకొని నేల మీద నడవటం అలవాటు చేసుకో అని కోపంగా చూసింది బిందు. మిత్రవింద మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మహల్ లోపల అందరూ ఎటువాళ్లటు వెళ్లగానే తండ్రి కొడుకులు మాత్రమే మిగిలారు. కొడుకువైపు రణసింహ ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటలా చూస్తున్నారు నాన్నగారు? నా నిర్ణయం గురించి విచారంగా ఉన్నారా అని అడిగాడు యోధ. అలాంటిదేం లేదు. 3 సంవత్సరాల నుంచి నీలో నువ్వు ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను అని యోధ భుజం తట్టాడు రణసింహ. యోధ తన తండ్రి చేతిని పట్టుకుని, 3 సంవత్సరాల తరువాత మిత్రవిందని ఓడించి ఆ శిశుపాల వంశం మొత్తానికి దిమ్మ తిరిగేలా చేస్తానని మీకు మాటిస్తున్నాను నాన్నగారు అని భరోసాగా మాట్లాడాడు. నాకు నీ మీద నమ్మకం ఉంది యోధ. అలా అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా వచ్చి నన్నడుగు. ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రేమగా యోధ తల నిమిరి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రణసింహ. యోధ నెమ్మదిగా మహల్ నుంచి బయటకొచ్చి దూరంగా ఉన్న ఉద్యానవనం వైపు వెళ్ళాడు. ఉద్యానవనం వెనుక యోధ కన్నతల్లి సమాధుంది. అతనికి తట్టుకోలేని బాధ కలిగినా, పట్టలేని సంతోషం వచ్చినా అక్కడికి వెళ్లటం అలవాటు. తండ్రికి మాటైతే ఇచ్చాడు కాని యోధ మనస్సంతా అవమానంతో, బాధతో నిండిపోయింది. మిత్రవింద ఒక ఆడపిల్ల అయ్యుండి అంతమంది ముందు పెళ్లి చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పింది. అందువల్ల తన తండ్రి పరువు పోయిందని, ఆయన ఎంత బాధపడ్డాడో అని తలుచుకుంటూ అడుగులు భారంగా వేశాడు. ఆగు యోధ, నేను కూడా నీతో పాటు వస్తాను అని అతని చేతిని పట్టుకుంది బిందు. యోధ ఆమె చేతిని విడిపించుకొని, నువ్వు వెళ్ళు, నన్ను ఏకాంతంగా వదిలేయ్ అని నెమ్మదిగా చెప్పాడు. బిందు అతని మాటకి గౌరవం ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తల్లి సమాధి దగ్గరికి వెళ్లిన యోధ దానిమీద పడి ఉన్న ఆకులు మొత్తం తీసేసి అంతా శుభ్రం చేశాడు. ఆ తరువాత కింద కూర్చొని సమాధి మీద తలపెట్టుకున్నాడు. అలా చేస్తే అతనికి తన తల్లి ఒళ్ళో పడుకున్నట్లే ఉంటుంది. చాలా బాధగా ఉందమ్మా. నాకే ఎందుకిలా జరుగుతోంది? 3 సంవత్సరాల నుంచి నా శక్తులు ఎందుకు పెరగడం లేదు అని తన బాధని పైకి చెప్పాడు యోధ. పంతం కొద్దీ మిత్రవింద షరతుకు ఒప్పుకున్నాను, కాని అసలు నేను ఆమె మీద గెలుస్తానా అని నాకిప్పుడు సందేహంగా ఉంది. ఒకవేళ నేను ఓడిపోతే సుమేధ నగరంలో నాన్నగారి పరువు మొత్తం పోతుంది. అలా జరగకూడదంటే నా శక్తులు నాకు తిరిగి రావాలమ్మా. కాని అలా ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదు. నేను పుట్టినప్పటినుంచి అందర్నీ బాధ పెట్టడమే తప్ప ఏ ఒక్కరిని సంతోషంగా ఉంచింది లేదు అని అసహనంతో
తన కుడి చేతిని నేల మీద గట్టిగా కొట్టాడు యోధ. నేనొక చేతకాని వాణ్ణి, నేనొక శక్తిహీనుణ్ణి అంటూ తన చేతిని నేల మీద కొడుతూనే ఉన్నాడు. కాసేపు తర్వాత అతనిలో కోపం తగ్గి బాధ రూపంలో కన్నీళ్లు బయటకొచ్చాయి. అలాగే సమాధి మీద తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు మొదలయ్యాయి. ఆ ఉరుముల ధాటికి యోధ కళ్ళు తెరిచి తలెత్తి చుట్టూ చూశాడు. అకస్మాత్తుగా వాతావరణంలో ఏర్పడుతున్న మార్పు అతనికి అర్థం కాలేదు. అంతలో, నా మాటలు నీకు వినపడుతున్నాయా యోధా అని ఒక గొంతు జీరగా వినిపించింది. దెబ్బకి యోధ భయంతో పైకి లేచి చుట్టూ చూశాడు. నువ్వు భయపడ్డావంటే నా గొంతు నీకు వినపడిందిలే అంటూ ఆ గొంతు నుంచి నవ్వు వినపడింది. ఎవరు నువ్వు అని భయంతో గుటకలు మింగుతూ అడిగిన యోధ ఆ చుట్టుపక్కల అంతా చూశాడు. కాని అతనికెవ్వరూ కనపడలేదు. నిన్నే అడిగేది, వినపడటం లేదా? ఎవరు నువ్వు అని కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా గట్టిగా అడిగి సమాధి చుట్టూ తిరిగాడు యోధ. నువ్వు చుట్టూ తిరగడం ఆపి ఒక చోట నిలిస్తే నేను నీకు కనపడతాను అని స్వరం వినిపించింది. అది విని యోధ టక్కున ఆగిపోయాడు. వెంటనే అతని కుడి చేతి వేలికి ఉన్న నలుపు రంగు ఉంగరం బరువుగా మారిపోయింది. ఆ ఉంగరం అతనికి తన తల్లిచ్చిన చివరి బహుమతి. అబ్బా, ఉంగరం ఏంటి ఇంత బరువుగా మారింది అనుకుంటూ దానివైపు ఆశ్చర్యంగా చూశాడు యోధ. అంతలో కుడి చేయి ఒక్కసారిగా వణకడం మొదలైంది. దాన్ని ఎడమ చేత్తో ఆపడానికి ప్రయత్నించినా అది కుదరలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక యోధాకి పిచ్చెక్కిపోయింది. అకస్మాత్తుగా అతని శరీరానికి విద్యుద్ఘాతం తగిలినట్లుగా అనిపించడంతో ఎగిరి దూరంగా పడిపోయాడు. వెంటనే ఆకాశంలో మెరుపులు మాయమైపోయి ఉరుముల శబ్దం కూడా తగ్గిపోయింది. ఆ మరుక్షణమే నలుపు రంగు ఉంగరంలో నుంచి తెల్లటి పొగ బయటకొచ్చింది. కింద పడ్డ యోధ ఆ పొగవైపు చూస్తూ నోరు తెరిచాడు. వెంటనే ఆ పొగ కాస్త ఒక వృద్ధుడి రూపంలోకి మారిపోయింది. అది చూసి దడుచుకున్న యోధ పైకి లేచి అక్కడ్నుంచి పారిపోవడానికి చూశాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ ఆ వృద్ధుడి నీడ యోధ ముందుకొచ్చి అతని చుట్టూ చక్కర్లు కొట్టింది. అసలెవరు నువ్వు? నా ఉంగరంలో నీకేం పని? నిన్నందులో బంధించి ఉంచిందెవరు అని అడిగాడు యోధ. నేనెవరో ఏంటో నీకనవసరం, కాని అంతకన్నా మునుపు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు ఆ వృద్ధుడు. ఏంటి పెద్దాయనా, నాతో తమాషా చేస్తున్నావా? మనిద్దరం ఇప్పటిదాకా కలుసుకున్నదే లేదు, కాని నాకు కృతజ్ఞతలు చెప్పాలంటున్నావు అని అయోమయంగా చూశాడు యోధ. 3 సంవత్సరాలుగా నీ ఉంగరంలో నిద్రపోతున్న నన్ను బయటకు తీశావు కదోయ్, అందుకు నీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు ఆ వృద్ధుడు. యోధకి ఏం అర్థం కానట్టు చూశాడు. ఇందాకటిదాకా నీ చేత్తో నేల మీద కొట్టావు కదా, ఆ ధాటికి నా నిద్ర మొత్తం ఎగిరిపోయింది, అందుకే ఉంగరం నుంచి బయటకొచ్చాను అని వివరించాడు వృద్ధుడు. నువ్వు 3 సంవత్సరాలుగా నా ఉంగరంలో ఉన్నావంటే ఈ 3 ఏళ్లు నా శక్తి తగ్గిపోవడానికి కారణం నువ్వేనా అని సూటిగా ప్రశ్నించాడు యోధ. అందుకు ఆ వృద్ధుడు నవ్వుతుంటే, ఏయ్, ముందా నవ్వాపు. నీ వల్ల నేను మా అరుణదళం సభ్యుల ముందు, సుమేధనగర ప్రజల ముందు పరువు పోగొట్టుకున్నాను. ఎన్నో అవమానాలకి గురయ్యాను. నా తండ్రికి కూడా తలవంపులు తీసుకొచ్చాను అంటూ కోపంగా ఆ ఉంగరాన్ని తీసి దూరంగా విసిరేశాడు యోధ. ఆ క్షణంలో ఆ ఉంగరం తన తల్లి ఇచ్చిన చివరి బహుమతనే విషయం కూడా అతను పట్టించుకోలేదు. వెంటనే ఆ వృద్ధుడు నవ్వడం ఆపేసి, ఎందుకా ఉంగరాన్ని విసిరేశావు అని ఆశ్చర్యంగా చూశాడు. నీ వల్ల ఇన్ని రోజులు పడిన బాధ చాలు అని దండం పెట్టి అక్కడ్నుంచి ముందుకు అడుగులు వేశాడు యోధ. ఆగు యోధ, నువ్విలా చేస్తే నీ సమస్యలు తీరిపోతాయా? నువ్వు నన్ను తిరిగి ఆ ఉంగరంలోకి పంపిస్తే నీ శక్తులు పెరగడానికి సహాయం చేస్తాను అని చెప్పాడు ఆ వృద్ధుడు. ఆ మాటకు యోధ వెటకారంగా నవ్వి, 3 ఏళ్లుగా ఉంగరంలోనే ఉన్నావు కదా, అప్పుడెందుకు సహాయం చేయలేదు మరి? నీ మాయమాటలు ఆపి ఇక నుంచి వెళ్ళు అని కసురుకున్నాడు. అంతలో చీకటి పడ్డం మొదలైంది. యోధ మాటలు విని, సరే, నేను వెళ్ళిపోతాను, నా దారి నేను చూసుకుంటాను, కాని సుమేధ నగర నియమాల ప్రకారం ప్రతి వీరుడు 17 సంవత్సరాలు నిండేసరికి సప్త నక్షత్ర స్థాయిలో ఉండాలి. అలా జరగని పక్షంలో నగర బహిష్కరణకి గురి కావాల్సొస్తుంది. అది మర్చిపోయావా అని అడిగాడు ఆ వృద్ధుడు. ఆ సంగతి నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా చూశాడు యోధ. నాకెలా తెలుసన్నది పక్కన పెట్టావు.
అసలు నువ్వు త్రయ నక్షత్ర స్థాయి నుంచి నవనక్షత్ర స్థాయికి ఎప్పుడు చేరుకుంటావు? ఏకలవ్య స్థాయిని ఎప్పుడు అందుకుంటావు? మిత్రవింతని ఎప్పుడు ఓడిస్తావు? పెద్ద పోటుగాడిలాగా శపథం చేస్తే సరిపోదు, అందుకు తగ్గ కృషి కూడా చెయ్యాలి అని గంభీరంగా మాట్లాడాడు వృద్ధుడు. మిత్రవింద పేరు వినగానే యోధ కోపంతో పిడికిలి బిగించి, నా దగ్గర ఆమె పేరు ఎత్తకు, నాకు చిరాగ్గా ఉంటుంది అన్నాడు. నువ్వు చిరాకు పడినంత మాత్రాన పరిస్థితులేమీ మారవు. ముందు నువ్వు నిజాన్ని అంగీకరించడం నేర్చుకో, అప్పుడే ఏం చెయ్యాలో నీకు బోధపడుతుంది అని గట్టిగా చెప్పాడు వృద్ధుడు. అతని మాటలు యోధ మీద ప్రభావం చూపించాయి. కొన్ని క్షణాల మౌనం తర్వాత తల ఊపుతూ, అయితే నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు. ముందు నన్ను నీ ఉంగరంలో ఉండటానికి ఒప్పుకో, ఆ తరువాత జరిగే తమాషా చూడు. నువ్వు కోల్పోయిన శక్తులు తిరిగొచ్చేలా చేస్తాను, రాబోయే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకిస్తాను అని స్పష్టం చేశాడు ఆ వృద్ధుడు. యోధ గట్టిగా నిట్టూరుస్తూ, ఇదంతా సరే కాని నా ఉంగరంలోకి ఎలా వచ్చావో ముందది చెప్పు అని అడిగాడు. సమయం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయి యోధ అని నెమ్మదిగా చెప్పాడు ఆ వృద్ధుడు. సరే, నా ఉంగరంలో ఉండటానికి నీకు అనుమతిస్తాను, అలా అని నన్నింకా బలహీనుడిని చేయకు అని చెప్పి విసిరేసిన ఉంగరాన్ని వెతికి తీసుకుని వేలికి పెట్టుకుంటూ, నీ పేరేంటి? నేను నిన్ను ఏమని పిలవాలి అని అడిగాడు యోధ. నా పేరు విదుర. నీకు శక్తులు పెరగడంలో నేను సహాయం చేస్తాను కాబట్టి గురుదేవా అని పిలువు, లేదంటే ఆచార్య విదురా అని పిలువు, కష్టంగా ఉంటే ఉట్టి ఆచార్య అని పిలువు అని చెప్పాడు విదుర. యోధ తల అడ్డంగా ఊపి, ఆ రెండూ కాదులే కాని నేను నిన్ను గురువు అని పిలుస్తాను. ఇంతకీ నాకు శిక్షణ ఎప్పుడు మొదలు పెడతావు అని ఆత్రంగా అడిగాడు. నువ్వెప్పుడంటే అప్పుడే అని సమాధానం ఇచ్చాడు విదుర. యోధ అక్కడ్నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ, అవును గురు, నీకు మైసిక ద్రావణం గురించి తెలుసా అని అడిగాడు. తెలుసు, కాని దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు విదుర. అది తాగితే శక్తులు బాగా పెరుగుతాయని విన్నాను, నిజమేనా అని అడిగాడు యోధ. చిచి, మైసిక లేదు, తైసిక లేదు. నేను నీకోసం అమృతధారాని, ఒక బ్రహ్మాండమైన ద్రావకాన్ని తయారు చేస్తాను, అది తాగి చూడు తమాషా అని చెప్పి చిన్నగా నవ్వాడు విదుర. అయితే వెంటనే దాన్ని తయారు చేసిచ్చేయి, తాగేస్తాను అని ఉత్సాహంగా చెప్పాడు యోధ. కొంచెం తట్టుకో, ఇలా చిటికేస్తే అలా తయారవ్వదు, దానికోసం నువ్వు కొన్ని ముడి పదార్థాలు తీసుకురావాలి అని చెప్పాడు విదుర. మరుక్షణంలో యోధ చేతిలో ఒక కాగితం వచ్చిపడింది. దానిలో అమృతధార తయారీకి కావలసిన ముడి పదార్థాల జాబితా రాసుంది. యోధ అవన్నీ చదివి, వామ్మో, ఇన్ని కావాలా? వీటికోసం ఎంత లేదన్నా 800 బంగారు నాణేలు అవసరం అవుతాయి. నా దగ్గర అన్ని నాణేలు లేవు, ఏమీ అనుకోకుండా నువ్వే కొంచెం ఆ నాణేలు కూడా ఇస్తావా అని అడిగాడు. ఇది మరీ బాగుంది, పోనీలే అని సాయం చేస్తుంటే నాణేలివ్వమని నన్నే అడుగుతావా? అదంతా నాకు తెలీదు, నువ్వే ఏర్పాటు చేసుకోవాలి అని విసుక్కున్నాడు విదుర. యోధ ఆ కాగితం వైపు నీరసంగా చూశాడు. చూడు, నీకు కాబట్టి తక్కువ ఖర్చుకి వచ్చే జాబితా ఇచ్చాను. ఈ సంవేద్య గ్రహంలో ఎక్కడైనా సరే అమృతధార ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది అని గర్వంగా చెప్పాడు విదుర. సరే గురు, నా తిప్పలేవో నేనే పడతాను అని చెప్పి ఆ కాగితాన్ని దాచుకున్నాడు యోధ. ఇంతలో ఎవరో అక్కడికొస్తున్న అలికిడి వినపడ్డంతో, సరే, నేను మళ్ళీ ఉంగరంలోకి వెళ్ళిపోతాను, నా గురించి ఎవరికీ చెప్పకు అంటూ విదుర తిరిగి ఉంగరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి ఎవరొచ్చారు? ఇంతకీ ఈ విదుర ఎవరు? యోధ ఉంగరంలో అతనెందుకున్నాడు? యోధ శక్తులు నిజంగానే పెరుగుతాయా? తరువాత జరగబోయేది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి యోధ, ఓన్లీ ఆన్ పాకెట్ FM.